సో అందరికీ కూడా విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ ఎంతో సంతోషాన్ని, అలాగే బోల్డ్ అంతా ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అన్నీ అందించాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. టైం వచ్చేసి 4:30 అవుతుందండి. అభిషేకం 4:30కి అన్నారు. సో మాకు ఇక్కడి నుంచి ఒక 5 మినిట్సే జర్నీ కాబట్టి వెళ్ళిపోతాం. అందరం రెడీ అయితే అయిపోయాము. సో బయట చూసారా ఎంత చీకటిగా ఉందో. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు, మేము నిద్రలేసేసాము. సో ఇక్కడ పెద్ద స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ మా రిష్టమ్మ కూడా రెడీ అయిపోయింది చూసారా, అదే బిగ్ స్పెషల్ అనమాట. రిష్టమ్మ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాయి, గట్టిగా చెప్పాయి. టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఈ టైంలో టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. ఎంత చీకటిగా ఉందో, ఈ చీకట్లో మాట్లాడాలంటే కూడా చాలా భయం వేస్తుంది నాకు. సో అందరూ పడుకో ఉన్నారు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడాలంటే అందరూ మేలుకుంటారు కదా. నాకే కొత్తగా ఉంది ఈ టైంలో లేస్తే అసలు. ఏమండి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. వావ్, మా వారు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. అడగకుండానే చెప్పేసాం ఈసారి. మేమైతే టెంపుల్కి వెళ్తున్నామండి. ఒక్క మనిషి కూడా బయట లేరనమాట. ఈ టైంకి చాలా మంది వచ్చేసి ముగ్గులు వేస్తుంటారు అది ఇది అనుకున్నాను, కానీ ఎవరు కనపడడం లేదు నాకైతే. ఈ టైంకి మేమే ఫస్ట్ టైం లేసి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంతవరకు ముగ్గులు వేయడానికి దేనికి కూడా ఒక మనిషి కనపడలేదు, కానీ మటన్ షాప్లో మటన్ మాత్రం రెడీగా ఉందండి. సో మార్నింగే ఎత్తుకెళ్ళి చేసుకొని వండుకొని తినేస్తారేమో అందరూ. వేస్తున్నారు అందరూ ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తారనమాట. నాకు ఇలా ఇష్టం, ఎవరు ఎలా ముగ్గులు వేస్తున్నారా, మనం వేసిన ముగ్గు కంటే ఏ ముగ్గు బాగుంది, మన ముగ్గే బాగుందా. సో ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం నాకు భలే ఇష్టం. వచ్చేసాం టెంపుల్కి, శివాలయంకి. నందీశ్వరుడు అండ్ టెంపుల్. ఇప్పుడే అభిషేకం అయింది. సో అలంకరణ జరుగుతుందన్నమాట. అందుకనేసి మేము ప్రదక్షిణ చేద్దామని అయితే బయటకు వచ్చాము. సో ఎంత ప్రశాంతంగా ఉందంటే మార్నింగే టెంపుల్లో ఇంత బాగుంటుందనేసి, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇంత బాగుంటుందనేసి నాకు ఇప్పుడే అర్థమవుతుందండి. సో ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను ఈ 2025 నుంచి. సో చాలా బాగుందన్నమాట టెంపుల్. అసలు నేను ఈ టైంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. ఇక్కడ ఆ భగవంతుడు, మేము, పూజారి గారు తప్ప ఇంకెవ్వరం లేవన్నమాట. చాలా బాగుందండి. శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందంటండి. మామూలుగా రౌండ్ తిరిగేసి ఒక ప్రదక్షిణ అంటాం కదా, ఆ విధంగా చేయకూడదంట శివాలయంలో. శివాలయంలో ఎలా చేయాలి ప్రదక్షిణ అనేది ఒక కంప్లీట్ డీటెయిల్స్ మనకి బ్యానర్లో వేసి ఇక్కడ టెంపుల్లో పెట్టున్నారనమాట. మామూలుగా గుళ్ళో ఒక రౌండ్ తిరిగామంటే ఒక ప్రదక్షిణ అంటాం కదా, శివాలయంలో ఆ విధంగా కాదంటండి. ధ్వజస్తంభం దగ్గర స్టార్ట్ చేసి శివుడికి అభిషేకం చేసిన తర్వాత నీళ్లు అవన్నీ బయటకు వస్తాయి కదా, ఆ ప్లేస్ వరకు వెళ్ళి అది దాటకూడదంటండి. మళ్ళీ వెనక్కి తిరుక్కొని అదే ప్లేస్ వరకు వస్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్లంటే శివాలయంలో. సో శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక చార్ట్లో మెన్షన్ చేసి ఉన్నారు, అందరికీ తెలియాలి అని చెప్పేసి. చాలామందికి ఈ విషయం తెలియదు అనుకుంటానండి, ఎందుకంటే నాకు కూడా ఇప్పటి వరకు తెలీదు. ఈరోజు ఈ టెంపుల్లో చూశాను నేను కూడా ఇలా చేయాలని చార్ట్లో మెన్షన్ చేసుంటే. ఎందుకంటే ఆ ప్లేస్లో ప్రమాదగణాలు ఉంటాయంట, ప్రమాదం జరిగే చోటు అని చెప్పేసి. అది దాటితే శివుడికి కోపం వస్తుందంట, అందుకని దాటకూడదంట. సో టెంపుల్లో ఒక ప్రదక్షిణ చేయడం కూడా ఇంత కష్టంగా ఉంటుందని ఈరోజే తెలిసిందండి. చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది ఈ విధంగా ప్రదక్షిణ చేయడము. ఎప్పుడు రౌండ్ తిరిగేస్తాం కదా, ముందుకి వెనక్కి ఇలా రావడం నాకేమంతా గందరగోళంగా అనిపించింది అనమాట.
సో ఇదేనండి ఆ చార్ట్. ఈ చార్ట్ ప్రకారంగా మనం ప్రదక్షిణ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో నుండి వెనక్కి రావాలి. యారో మార్క్స్ మనకి మెన్షన్ చేస్తున్నారు. చాలా కష్టం అనిపించింది శివాలయంలో ప్రదక్షిణ చేయడం. చల్లగా ఉందబ్బా. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే టెంపుల్కి వచ్చినాము. అభిషేకం ఇప్పుడే అయింది, అలంకరణ జరుగుతుంది. సో మీ అందరూ కూడా బాగుండాలనేసి, మీ అందరి లైఫ్లో కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుకుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైలెన్స్ని భరించడం కూడా చాలా కష్టం అండి బాబు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అట్లా ఉంది టెంపుల్లో. ఒక చిన్న పిన్ను పడిన ఆ సౌండ్ కూడా మనకు వినిపించే అంత సైలెంట్గా ఉందన్నమాట టెంపుల్. సో ఇంకా అలంకరణ అన్నీ అయిపోయిన తర్వాత భక్తులు రావడం అయితే స్టార్ట్ చేస్తారంటండి. సో అభిషేకం 4:30కి స్టార్ట్ చేస్తామన్నారు. మేము కరెక్ట్గా వచ్చేసాము. ఈ చెట్టు చూసారా, కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన రావి చెట్టు. సో శివాలయంలో రావి చెట్టు, జమ్మి చెట్టు, లేకపోతే ఉసిరి చెట్టు ఇవన్నీ కామన్గా ఉండేటివే కదా. బట్ ఇవి రావి చెట్టు ఇంకా ఏదో చెట్టు రెండు కలిసి ఉన్నదన్నమాట. ఇక్కడ దీపం పెట్టిన, రాహుకేతువులకి దీపం పెట్టినా చాలా మంచిదంటారు. రెండు కలిసి ఉండేది చాలా అరుదుగా ఉంటాయి కదా. సో చాలా చల్లగా ఉందబ్బా, ఏసీలో ఉన్నట్టు. ఫ్రీ ఏసీ అనమాట. టైం వచ్చేసి 5 అవుతుంది. 5కి కూడా ఇంకా సూర్యుడు ఉదయించలేదు. ఎంత బాగుందో కదా ఈ టైంలో లేవడం అనేది. గుడ్ హ్యాబిటే. సో లేస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది. బట్ అలవాటు చేసుకోవాలి. 2025లో నేను ఈ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ కూడా అలవాటు చేసుకొని చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ టైంలో లేస్తే మనసుకి ఎంతో రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. వర్క్స్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనకంటూ కొంచెం టైం కేటాయించడానికి కూడా చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో మనం సగం టైం అనేది అనవసరంగా నిద్రలో వేస్ట్ చేసేస్తాం కరెక్ట్గా పడుకోకపోవడం వల్ల. సగం టైం అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉంటుంది కాబట్టి ఎర్లీ టు రైజ్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఏంటో దొంగ మాట్లాడినట్టు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ కదా, గుడిలో రీసౌండ్ వస్తుంది. సో మాట్లాడుతుంటే నాకే పెద్దగా మాట్లాడినట్టు రీసౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే స్లోగా చెప్తున్నాను దొంగలాగా. స్వామివారికి వేస్తారు కదండి మాలలు. పూజ అయిపోయిన తర్వాత మనకి ఇస్తారనమాట వేసుకోమని చెప్పేసి. మా వారికి పూజారి గారు వేశారు, నాకు మా వారిని వేయమని చెప్పారు. భలే అనిపించింది తమాషగా. పొలిటీషియన్లా ఉన్నానంట మా వారు చెప్తున్నారు ఇక్కడ. మరి ఇష్టం వచ్చి మధ్యలో దూరుతా ఉంది. నాకేలేదే మీ ఇద్దరికే వేశారని చెప్పి. ఫైవ్ ఓ క్లాక్ నుంచి భక్తులు రావడం అయితే స్టార్ట్ చేసేసారండి. నేనైతే ఇంకా ప్రసాదం పంచుదామని చెప్పేసి అక్కడ నిలబడుకో ఉన్నానండి. ప్రసాదంగా ఈరోజు బెల్లం పొంగలి అలాగే పంచామృతం చేయించామన్నమాట. ఇది చూస్తుంటే చూసారా ఐస్ క్రీమ్ వచ్చినట్టు వస్తుంది. మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అంత టేస్టీగా అనిపించవు కదా, దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టినప్పుడు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ఎట్లా అవుతుందో ఏమో తెలీదు. ప్రసాదం అనగానే టేస్ట్ అంతా సూపర్గా వచ్చేస్తుంది కదా. తెల్లారిపోయింది, మొత్తం అంతా వెలుగొచ్చేసింది. చీకట్లో ఉన్నప్పుడు వచ్చాము, వెలుగొచ్చిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా పొలం దున్నుతున్నారు. ఎప్పుడో మా డాడీతో వెళ్ళినప్పుడు చిన్నప్పుడు చూశానమాట. మళ్ళీ ఇదే చూడడము భలే ఉందన్నమాట. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఎంత బాగుంటుందో కదా. శివాలయం. సో ఈ న్యూ ఇయర్ అయితే పొద్దున్నే డివోషనల్గా స్టార్ట్ అయింది మాకు. సో ఇయర్ అంతా కూడా మంచిగా డివోషనల్గా హ్యాపీగా జరిగిపోవాలనుకుంటున్నాను. చెప్పు, మాట్లాడు ఇప్పుడు. టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేసరికి తెల్లారిపోయిందండి. టైం 6:30 అవుతుంది. మొత్తం అందరూ కూడా ముగ్గులు వేసేస్తున్నారు. సో నాకు ఇది భలే ఇష్టం అనమాట. అందరూ ఎలా ముగ్గులు వేస్తున్నారా, నా ముగ్గు బాగుందా, వాళ్ళ ముగ్గులు బాగున్నాయా అలా చూడడం. అంటే కంపారిజన్ అని కాదు, ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా, నేను కూడా అంతే అనమాట. ఎవరైనా కూడా అందరికంటే మంచిగా వేయాలి ముగ్గు, నా ముగ్గే బాగుండాలనే ఉద్దేశంతోనే వేస్తారు కదా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. అందరూ భలే వేస్తున్నారు ముగ్గులు. అసలు ఏదో ముగ్గుల కాంపిటీషన్ జరుగుతున్నట్టు స్ట్రీట్ మొత్తం కూడా ముగ్గులతో నిండిపోయిందండి. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మార్నింగ్ 6:30కే జనాలు చూసారా ఎంత ఫుల్గా ఉన్నారో.
సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఆకాశంలో గాలిపటాలు, నేల మీద గంగిరెద్దులు తిరుగుతున్నాయి బాగా. మా స్ట్రీట్లో అయితే ఇంకా ముగ్గులు వేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి నేనే ఫస్ట్ వేసేసా అనుకుంటా, ఎందుకంటే నైటే వేసేసాను నేను. సో ఈ ముగ్గులన్నీ చూసారు కదా, ఇవి ఎలా ఉన్నాయి, నా ముగ్గు కూడా చూపిస్తాను. ఏది బాగుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇలా అడుగుతున్నానని చెప్పేసి నాది బాగాలేదని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. సో సన్ రైజ్ అయిపోయింది. సన్ రైజ్ కాకుండా ఉన్నప్పుడు వెళ్ళాం కదా టెంపుల్కి, సన్ రైజ్ అయ్యాక వచ్చాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇలా మార్నింగ్ టైంలో తప్ప ఇంకెప్పుడు చూడలేము కాబట్టి సన్ని చక్కగా చూడండి, బాగుంది కదా. సన్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. నైట్ టైం ఒకలా ఉంటుంది, మార్నింగ్ ఇంకా బాగుంటుంది కదా. సో నా ముగ్గు అయితే న్యూ ఇయర్కి ఇదనమాట. ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఏదో అలా అలా ట్రై చేశాను, ఇదేం నా ఓన్ క్రియేటివిటీ కాదండి, నేను కూడా యూట్యూబ్లో చూసే వేశాను. ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో టెంపుల్లో ఇలాగ మాలలు ఇచ్చారు కదా, వాటిల్నే ఇంటికి వచ్చి మార్చుకున్నాం అనమాట. ఎప్పుడో పెళ్ళప్పుడు వేసుకున్నాము, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాదు కదా అనుకున్నాను. ఎలాగో టెంపుల్లో వచ్చింది, అందుకని చెప్పేసి మా వారికి నేను వేయలేదు కదా అని ఇంటికి వచ్చిన తర్వాత నేనే మా వారికి కూడా వేసేస్తున్నాను. అయ్యో భద్రకాళి భద్రకాళి చాలే కానీ. ఎవరు నువ్వు? ఎవరు మేడం నువ్వు? అయ్యో దేవత. చాలు చాలు, భయపడతారు అందరూ, వెనక్కి వెళ్ళు. సో లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి మొత్తం పూసేసి ఉన్నాయండి పూలన్నీ చెట్టు నిండా. బట్ ఈసారి నేను కొంచెం లేట్గా నాటాను అనమాట. సో అందువల్ల లేట్ అయిపోయాయి పూయడము. జనవరిలో పండగలకి బాగా పూస్తాయి. లాస్ట్ టైం అయితే న్యూ ఇయర్కే సూపర్గా మొత్తం అంతా కూడా మొగ్గలు ఏం కనిపించకుండా మొత్తం పూసేసి ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. నిన్నంత లేవు కదా నేను చూపించినప్పుడు, ఈ రోజుకి చూసారా ఎంత బాగా వచ్చేసాయో పూలన్నీ. భలే ఉంది కదా చూడ్డానికి. అంటే ఇంకెంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇవి ఇంకా అసలు పూయలేదన్నమాట. పర్లేదులేండి, అన్నీ ఒకేసారి వచ్చేసాయంటే వేస్ట్ అయిపోతాయి కదా. కొంచెం ముందు వెనక నాటానండి, అందుకే లాస్ట్ టైము మొత్తం ఒకేసారి వచ్చేస్తే అన్నీ ఏం చేసుకోవాలో తెలియలేదు. అందుకే ఈసారి కొంచెం ముందు వెనక నాటాను కదా. ఇప్పుడు ఇవి ఫస్ట్ వచ్చేసినవి మళ్ళీ పూస్తాయి అన్నమాట. ఆ మొగ్గలు వచ్చేసి వీటి తర్వాత పూస్తాయి అన్నమాట. సో ఇది చూసారా, మొన్న చెప్పాను కదా పూస్తే ఫ్లవర్ బొకేలా ఉంటుందని చెప్పేసి. ఎంత బాగుందో కదా చూడండి. అసలు కొయ్యాలంటే మనసే ఒప్పదండి, అంత బాగుంటాయి చెట్లో ఉంటే. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుందో కదా. అసలు మొత్తం వచ్చేస్తున్నాయి చూసారా, ఒక ఫ్లవర్ బొకేలా ఉంది కదా. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో నేను పూజ చేసుకొని బయలుదేరలేదండి, అప్పటికే లేట్ అయిపోతుంది, అభిషేకం చేయాలి కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత గుడి నుంచి ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను. సో నైవేద్యంగా అరటిపళ్ళు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే దీపం పెట్టేసుకున్నాను. నేను ప్రసాదం ఏం చేయలేదు, టెంపుల్కి వెళ్ళాం కాబట్టి. ఈ న్యూ ఇయర్ మీ అందరూ కూడా హెల్దీ అండ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు మా పూజ గది అంటే చాలా ఇష్టం అండి. దేవుడి ఫొటోస్కి పూలు పెట్టి ఈ విధంగా దీపం నైవేద్యం అన్నీ పెట్టిన తర్వాత అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. సో మేమైతే ఇప్పుడు కాళహస్తి టెంపుల్కి వెళ్తున్నామండి. మార్నింగ్ ఆ టెంపుల్ నుంచి రాగానే పడుకునేసాము, చాలా హెడేక్గా ఉందని చెప్పేసి. ఇంకా మా వారు కుక్ చేయలే, రెస్టారెంట్కి వెళ్ళి అలాగే టెంపుల్కి వెళ్ళిపోదామన్నారు. సో ఎలాగో రెస్ట్ ఇచ్చారు కదా అనేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాము, అది న్యూ ఇయర్ ఫస్ట్ డే కాబట్టి అనేసి నేనైతే మా వారు చెప్పిన మాట విన్నాను. సో అందుకని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము.
సో అందరూ పొద్దున ఒక టెంపుల్, మధ్యాహ్నం ఒక టెంపుల్, డివోషనల్, అంతా డివోషనల్, భక్తి పారవస్యంలో మునిగిపోతున్నాం మేము ఈ న్యూ ఇయర్ నుంచి. మొత్తం అంతా కూడా అంతా భగవత్ ధ్యానంలో, భగవత్ చింతనలో మునిగిపోతూ ఉన్నాం. నేనేదో చెప్పాలనుకొని స్టార్ట్ చేశానండి, ఆ విషయం మర్చిపోయాను. అందుకని మా వారు నన్ను ఇక్కడ ఎగతాళి చేస్తున్నారనమాట. మనం క్యాజువల్గా ఏదైనా మాట్లాడుకునేది ఓకే, కానీ ఇట్లా వీడియో తీసుకోవాలని పర్టికులర్గా మాట్లాడాలంటే ఏదో ఒకటి మిస్ అయిపోతాం కదా. మా వారు చెప్తున్నారు, ఇవే బ్లాపర్స్ లాగా పెట్టు, వీడియో మంచిగా వైరల్ అవుతుందంట. 1 అవర్ వెయిటింగ్ అని చెప్పేసరికి అందరూ మొహాలు మాడిపోయాయి అన్నమాట రెస్టారెంట్కి రాగానే. ఎప్పుడెప్పుడు తిందామా, ఆకలి వేస్తుందని వస్తే 1 అవర్ టైం పడుతుంది, ఫుల్గా ఉండాలని చెప్పారు. సో ఇంకో రెస్టారెంట్కి వెళ్దామా అంటే ఇక్కడ ఇది బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి నేను ఇక్కడికి వద్దామన్నాను అనమాట. మాకు న్యాచురల్గా ఇలా సైడ్ ఏసీ కాకుండా ఓపెన్ ప్లేస్లో ఇలా బాగుంది వ్యూ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఏమండి, హ్యాపీ న్యూ ఇయర్. మాకంటే వెనకొచ్చి కూర్చున్న వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి వచ్చేసిందండి ఫుడ్, మాకైతే రాలేదు. నాకేమో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంది, ఆకలి వేస్తూ ఉంది అసలు. సో న్యూ ఇయర్ కదా, ఫుల్ రష్గా ఉన్నిందనమాట. ఎవరికి ఏ ఆర్డర్ తెచ్చి పెడుతున్నారు కూడా తెలియలేదు. పక్కన వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టారు. మేము ఇది ఆర్డర్ చేయలేదంటే మళ్ళీ ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారు. పోనీ అదన్నా తినేసి ఉంటే బాగుండేది, నాకు అంత ఆకలిస్తూ ఉందన్నమాట. ఫుడ్ రావడమే ఆలస్యం, నాకు ఈ ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదన్నట్టు నా సరౌండింగ్స్ అన్నీ మర్చిపోయాను. చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తానండి నేను. ఫుడ్ విషయంలో అస్సలు మొహమాట పడకూడదండి. కడుపు నిండా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందరూ కూడా ఈ న్యూ ఇయర్ నుంచి అలవాటు చేసుకోండి. నాకు ఈ రెస్టారెంట్లో ఫేవరెట్ సూప్ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో, సూప్ అనే కాదు, నేను ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కటి కూడా సూపర్ టేస్టీగా ఉంది. నేను ఏ రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ అయితే అసలు చూడలేదు. మేమైతే స్టార్టర్స్లో మటన్, ప్రాన్స్ 2 చెప్పామన్నమాట. అలాగే మా పాప ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈసారి ఎవరైనా కాళహస్తికి వచ్చినప్పుడు హాట్ స్పాట్లో ట్రై చేయండి ఫుడ్, మీరు ఎప్పుడు మర్చిపోలేరు, చాలా మెమరబుల్గా ఉండిపోతుంది. ఏమండి, నీ ఆర్డర్ వచ్చింది, తినండి. నువ్వు ఆర్డర్ చేసుకున్న నీ ఫ్రైడ్ చికెన్ అండ్ తందూరి వచ్చింది. యూ కెన్ ఎంజాయ్ ఇట్, ఐ డోంట్ వాంట్. తినాడు పడేసిన గిన్నెలు. కరువు కాటకాల్లో ఉన్నారు, అట్ట తినేసారు ఏంటంటారేమో. ఈరోజు రష్ ఎక్కువ ఉండడం వల్ల చాలా లేట్గా సర్వ్ చేశారండి ఫుడ్, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే ఫైనల్గా చీజ్ కేక్ పేస్ట్రీ చెప్పానమాట. సూపర్గా ఉన్నింది, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ రెస్టారెంట్లో మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రైడ్ చికెన్, పిజ్జా, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, ఇంకా మిల్క్ షేక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ రెస్టారెంట్ కాళహస్తిలో రీసెంట్గా స్టార్ట్ చేశారండి. సూపర్గా ఉందండి, అంబియన్స్ కానీ ఫుడ్ కానీ. ఎవరైనా ట్రై చేయండి వస్తే ఈసారి. ఫైనల్గా కాళహస్తి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫుల్గా డెకరేషన్ చేసుంటారు లైటింగ్స్తో అనేసి అనుకున్నాను, బట్ ఏం చేయలేదండి. మార్నింగ్ శివాలయానికి వెళ్ళేటప్పుడు సన్ రైజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు శివాలయానికి వెళ్తుంటే సన్సెట్ అవుతుంది. మార్నింగ్ సన్ రైజ్ టు సన్సెట్ ఈరోజు ఒక వ్లాగ్ అయితే తీసేశాను నేను. మా రిషితమ్మకి ఇక్కడే కాదండి, తిరుమలలో అయినా ఎక్కడైనా సరే దేవుడి బొట్లు కనిపించాయంటే పెట్టేయాలి ఫస్ట్. దానికి అంత ఇష్టం అనమాట. ఎక్కడ కనిపించినా సరే పెట్టించేసుకుంటుంది. మేమైతే సెకండ్ గోపురం నుంచి వెళ్ళామండి, పక్కనే పార్కింగ్ ఉంటుందని చెప్పేసి. మేమైతే మొబైల్ కార్లో పెట్టేసి వెళ్ళిపోయామండి, లేకపోతే అక్కడ కౌంటర్స్ కూడా ఉంటాయి పెట్టుకోవడానికి లగేజెస్, అలాగే ఫోన్స్ అవన్నీ. మేము వెళ్ళినప్పుడు అయితే అంత రష్ లేదండి, చాలా తొందరగా దర్శనం అయిపోయింది. నేనైతే 3 టైమ్స్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. బట్ మేము బయటకు వచ్చేసరికి క్యూ లైన్లో అలాగే ఆపేసి ఉన్నారు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారంట భక్తులు. ఫుల్ రష్ అయిపోయింది. మేము కూడా చాలా భయపడ్డాము, న్యూ ఇయర్ కదా, ఫుల్ రష్గా ఉంటుంది, ఎంతసేపు పడుతుందో అనేసి. జస్ట్ ఒక 10 మినిట్స్లో నిజంగా మాకు దర్శనం అయిపోయిందనమాట, చాలా సర్ప్రైజింగ్గా. ఎప్పుడు చూస్తూ ఉంటాను కానీ కార్లో వెళ్ళేటప్పుడు ఈ విజయ గోపురంకి నేను వెళ్ళలేదన్నమాట. సో వెళ్దాము, ఏముంటుంది, చాలామంది జనాలు ఉన్నారనేసి వెళ్ళాను. జస్ట్ ఒక పార్క్ లాగా బెంచెస్ అన్నీ వేసి అక్కడ ఒక శివుడి బొమ్మ అయితే పెట్టున్నారు చూసారా, చాలా బాగుంది అట్రాక్టివ్గా. అదే గోపురం అంతేనండి, ఇంకేం ఉండదు అక్కడ. ఇక్కడి నుంచి చూస్తే మనకి కాళహస్తి టెంపుల్ మొత్తం కనిపిస్తుందండి. అక్కడ చూస్తున్నారు కదా పార్వతీ పరమేశ్వరులు కొండపైన, అది భక్త కన్నప్ప టెంపుల్ అనమాట. సో నైట్ టైంలో మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో మీలో ఎంతమంది కాళహస్తి టెంపుల్ విజిట్ చేస్తున్నారో మీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.